గురుగారు మీరు వెజిటబుల్ థెరపిస్ట్ కాబట్టి ముఖ్యంగా పిల్లల్లో చాలా మందికి నిద్రలేమి సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి థెరపీ ఉంది? పిల్లలనే కాదండి చాలా మంది అంటే షుగర్ పేషెంట్లని వాళ్ళని వీళ్ళని కూడా నిద్రలేమి సమస్యలతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏం థెరపీ చెప్తారు గురుగారు? మనం సిస్టమ్స్‌లో మాట్లాడుకున్నాం. సిస్టమ్స్. హ్మ్. శరీరం 12 రకాల సిస్టమ్స్ మీద ఆధారపడి హ్మ్. మెయింటైన్ అవుతుంది. హ్మ్. నిద్ర అనేది ఎప్పుడు వస్తుందమ్మా? అంటే నిద్ర అనేదానికి ఒక సమయం ఉంది. హ్మ్. ఏ సమయం అది? రాత్రి సమయం. హ్మ్. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. నేను ప్ర శ్రద్ధగా వినడం వల్ల ఆ! నిద్ర అనేది ఎప్పుడు దానికో సమయం ఉంది. హ్మ్. క్లాక్ మనం టైం చూసుకుంటాం. అవును. 9 అయింది ఇంకా నిద్ర రావట్లేదేంటి? అవును. 10 అయింది ఇంకా నిద్ర రావట్లేదేంటి? అంటే త్వరగా పడుకుంటే మళ్ళీ త్వరగా లేవాలి కాబట్టి అంటే లేవడానికి, పడుకోవడానికి ఒక టైం ఉంది. అవును. తినడానికి ఒక టైం ఉంది. హ్మ్. కదా! అవును. ఈ టైంలో ఇక్కడ బయోమెట్రిక్ క్లాక్ అనేది ఆగిపోయింది హ్మ్. శరీరంలో. హ్మ్. అందుకని నిద్ర అనేది మనకు రావట్లేదు. హ్మ్. దాన్ని ఎక్కడ పాడు చేసాం మనం? ఫస్ట్ సిస్టమ్ ఏం చెప్పాను? 12 సిస్టమ్‌లో 12 హ్మ్. సిస్టమ్ ఏంటి? డైజెషన్ డైజెషన్ సిస్టమ్ అని సిస్టమ్. పాడు చేసాం. హ్మ్. అంటే సమయానికి ఏం చేయాలనే దాంట్లో హ్మ్. నువ్వు నీ చేతులారా డైజెషన్ సిస్టమ్‌ని పాడు చేసావు కాబట్టి హ్మ్. దీని ప్రభావం డైజెషన్ సిస్టమ్ ప్రభావం ఎక్కడుంటది? యూరినేటరీ కిడ్నీల మీద ప్రభావం చూపిస్తది. హ్మ్. యూరినేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయింది. హ్మ్. అంటే రోజుకి ఒక మనిషి హెల్తీగా ఉండడానికి ఉదయం, సాయంత్రం మాత్రమే 2 సార్లు యూరిన్‌కి వెళ్ళాలి. హ్మ్. కానీ ఎన్ని సార్లు వెళ్తున్నాం? మంచినీళ్ళు తాగితే ఒక అరగంట ఆగి వెళ్ళాలి. అవును. అయితే సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. హ్మ్. తర్వాత సిస్టమ్ ఏంటి? నెర్వస్, హ్మ్. న్యూరోలాజికల్ డిజార్డర్స్. హ్మ్. మానసిక సమస్యలు అక్కడ మొదలైనయి. హ్మ్. షివరింగ్ రావటం, అవును. సరిగ్గా ఆలోచించలేకపోవడం, కోపము, చిరాకు ఇవన్నీ వచ్చేస్తాయి. హ్మ్. దాని తర్వాత ఉండే సిస్టమే బయోమెట్రిక్ క్లాక్. హ్మ్. ఇన్సోమేనియా, హ్మ్. నిద్రలేమి. దీనికి హ్మ్. కారణం నువ్వు ఇక్కడ పాడు చేసిన డైజెషన్ సిస్టమ్ ప్రభావం. ఇది ఒక్కడితో ఆగిపోదు. నిద్రలేమి ఒకటే కాదు. నీ హ్మ్. బాడీలో డీఎన్ఏ. అవును. పూర్వం మీ తాతల ఒంట్లో ఉన్నటువంటి రోగాలు ఏమున్నాయని ఆలోచిస్తది. అవును. నువ్వు సరిగ్గా నిద్రపోతలే సమయానికి. హ్మ్. హీల్ చేసుకునే కెపాసిటీని పోగొట్టేసుకుంది. అందుకని డీఎన్ఏలోకి వెళ్తుందది. హ్మ్. ఇంతకు ముందు రోగాలు ఏమున్నాయని ఆలోచించి హ్మ్. దాని ద్వారా ఒక్కోటి తీసుకొస్తూ ఉంటుంది. హ్మ్. దాని తర్వాత వచ్చే ఫస్ట్ సమస్య స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. హ్మ్. స్కిన్ సిస్టమ్ మీద ప్రభావం చూపించింది. హ్మ్. ఇన్సోమేనియా నిద్రలేమి ఒకటే నీకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ అది లివర్‌ని పాడు చేస్తుంది. హ్మ్. దాని తర్వాత లివర్ ప్రభావంతో ఊపిరితిత్తులు కూడా పాడవుతాయి. ఊపిరితిత్తులు పాడైన తర్వాత ఇమ్మీడియేట్‌గా నీకు ఆహ్, గ్లాండ్స్ ఇన్‌ఫ్లమేషన్ వచ్చి గడ్డలొస్తాయి. కొవ్వు గడ్డలంటారు కదా! అవును. లింఫాటిక్ సిస్టమ్. హ్మ్. దాంతో పాటే షుగర్ కూడా వచ్చేస్తుంది. హ్మ్. దాన్ని అంటుకొని ఉంటుందది. హ్మ్. ఎప్పుడైతే షుగర్ వచ్చిందో ఎముకలు పిలుసు బారిపోతాయి. మనం 12 సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. నువ్వు నీ కంటికి కనిపించేది ఇన్సులిన్ ఒక్కటే కనిపిస్తుంటది. కానీ ఇవన్నీ ఇంటర్నల్‌గా లోపల డ్యామేజ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాయి. హ్మ్. తర్వాత హార్మోనల్ ఇంబాలెన్స్, థైరాయిడ్, హ్మ్. ఎండోక్రైన్ గ్లాండ్స్ పనిచేయటం మానేస్తాయి. వ్యర్థాలన్నీ లోపల ఒబెసిటీ వచ్చేస్తుంది. అవును. తర్వాత ఎక్కువ ఒబెసిటీ కూడా చాలా మందిలో ఇన్సోమేనియా ఉన్న వాళ్ళకి వస్తదది హ్మ్. హ్మ్. 100%. తర్వాత ఎక్సోక్రైన్ గ్లాండ్స్, హ్మ్. గురక సమస్య, హ్మ్. అవును. డ్రై అయిపోవడం. ఎంత తిన్నా కొంతమందికంటే రివర్స్ ఉంటారు. హ్మ్. సన్నగా ఉంటారు పీలగా. హ్మ్. దాని తర్వాత సర్క్యులేటరీ డిజార్డర్. ఈ హ్మ్. ప్రభావం చివరగా చూపించేది హ్మ్. హార్ట్ మీద. హ్మ్. కార్డియాక్ అరెస్ట్. హ్మ్. చూస్తున్నావా ఈ మధ్య? ఒక చిన్న సమస్య డిసీజ్. ఎక్కడ? అవును. లేమి. నిద్రలేమి. అవును సార్. ఇది డ్యామేజ్ అవ్వడానికి కారణం ఆహారపు ఆహారపు అలవాట్లు. అలవాట్లు. హ్మ్. లైఫ్ స్టైల్ డిజార్డర్. హ్మ్. ఇన్సోమేనియా అనేది. అవును సార్. హ్మ్. పూర్వం 6 అవుతులకల్లా 6, 6:30 అవుతులకి పిల్లలకి తినిపించేసి పడుకోబెట్టేవారు. అవును. ఇప్పుడు పిల్లలకి 6, 6:30 అవుతులకి సెల్ ఫోన్ ఇస్తున్నారు. అవి ఇస్తే గనుక తినని కూడా పరిస్థితి. పిల్లల్ని అలా అలా హ్మ్. ఆ! మనం మాట్లాడుకోవడం అనవసరం. హ్మ్. తప్పు చేస్తున్నారు అన్న మాట నేను అనను. హ్మ్. ఇక్కడ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్‌లో మీరు దేన్ని పాడు చేశారు? హ్మ్. దేన్ని బాగు చేసుకుంటే నిద్రొస్తుంది ఆలోచించండి. హ్మ్. సూర్యాస్తమయం తర్వాత ఫుడ్ పెట్టకూడదు హ్మ్. ఫస్ట్. హ్మ్. తర్వాత ఇప్పుడు ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి అద్భుతంగా పనిచేసేది పొట్లకాయ. ఓకే. పొట్లకాయ జ్యూస్ రెగ్యులర్‌గా తాగుతూ ఉంటే ఉదయం, సాయంత్రం 2 పూట్ల హ్మ్. కంపల్సరీ సాయంత్రం అయితే కంపల్సరీ తీసుకోవాలి. హ్మ్. ఆ పడుకునే టైం ఏదైతే ఉందో అది యాక్టివ్ అవ్వాలి. బయోమెట్రిక్ క్లాక్ యాక్టివ్ అవ్వాలి. హ్మ్. అది మీరు సుమారు 6 గంటలకల్లా మీరు మీ ఆహారపు అలవాట్లు క్లోజ్ చేయాలి. ఓకే. ఎవరైనా సరే. హ్మ్. 6 తర్వాత తినకూడదు. హ్మ్. తర్వాత గోరువెచ్చటి పాలు, హ్మ్. గోరువెచ్చగా ఉండేటువంటి జావ, హ్మ్. వేడి నీళ్ళే. హ్మ్. చల్లటి నీళ్లు తాగినా సిస్టమ్ డ్యామేజ్ అవుతది. హ్మ్. చల్లటి పదార్థాలు, చల్లటి ఫ్రూట్స్ అంటే విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్. హ్మ్. చాలామంది మేము డైట్ మానేసాం, భోజనం చేయట్లేదు, ఫ్రూట్స్ తింటున్నాం అంటారు. హ్మ్. అది కూడా నిజం. ఆ! ఫ్రూట్స్ తినకూడదు. రాత్రి పూట తినకూడదంటారు. ఆ! రాత్రిపూట తినకూడదు. ఆ! అది పదార్థానికి తత్వం ఉంది. ఆ! శీతల పదార్థం అది. చలువ చేసే పదార్థాలు తినకూడదు. ఓకే. పప్పాయి వేడి చేస్తదంటారు. అది వేడి కాదు కానీ
దాంట్లో అద్భుతమైనటువంటి శక్తి ఎలిమినేషన్ ఉంది. వ్యర్థ విసర్జన చేసే పదార్థం అది. మన శరీరంలో మనకు తెలియకుండా ఉంటే వ్యర్థాలని గెంటేస్తుంది. విసర్జించడం కాదు, గెంటేస్తుంది. నేను వెళ్ళను అన్నా సరే తోసేస్తుంది అనమాట. అంత శక్తివంతమైన పదార్థం. పప్పాయి తినొచ్చు, మంచిదే. పాలు, మిరియాలు వేసుకుని పాలు తాగాలి. పంచదార వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, పంచదార మీకు విషము. ఎప్పటికీ పంచదార వాడకూడదు. చప్పటి పాలన్న తాగండి, దాంట్లో మిరియాలు వేసుకోండి, ఉంటే బెల్లం వేసుకోండి. రెగ్యులర్గా ఉదయం సాయంత్రం 2 పూట్ల పొట్లకాయ జ్యూస్. అంటే మనసు చెడిపోయింది ఇక్కడ, మీకు మనసు పాడైంది. కాబట్టి ఇది ఒక సమస్య కాదు, అన్ని సమస్యల నుంచి బయటకు వస్తారు. బ్లోటింగ్ ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, వ్యర్థ గాలులు ఉంటాయి. మనం శ్వాస పీల్చుకుంటున్నాం అనుకుంటాం, కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత 7 రకాలుగా మారి 72 రకాలు అవుతుంది. ఒక్క ఆక్సిజనే లోపలికి వెళ్ళి పరిణామం చెందుతుంటుంది. అవన్నీ కూడా కడుపులో స్టోర్ అయిపోయి ఉంటాయి. అంటే బ్లోటింగ్ తనిపెట్టుంది, ఉబ్బరంగా ఉంది అంటే కారణం అదే. పొట్లకాయ తీసుకోవడం ద్వారా అవన్నీ కూడా బయటికి గంట పడతాయి. పొట్లకాయ 100 నుంచి 150 గ్రాములు తీసుకుని, ఇంత పేస్ట్ తీసుకుని, చిన్న అల్లం మొక్క, 1 అంగుళం అల్లం మొక్క యాడ్ చేసి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేయండి. కొంచెం వాటర్, ఉదయం అయితే మజ్జిగ వేసుకోవచ్చు, సాయంత్రం అయితే వాటర్ తోటే జ్యూస్ చేసి వడకట్టి మిరియాల పొడి వేసుకోండి. దాన్ని సిప్ చేస్తూ చప్పరిస్తూ తాగాలి. బిఫోర్ ఫుడ్ ఎంటీ స్టమక్ ఉండాలి. రోజుకు 2 పూట్ల, ఉదయం సాయంత్రం. ఉదయం తాగినప్పుడు మజ్జిగ వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. సాయంత్రం మాత్రం మజ్జిగ వాడకూడదు, చలవ చేసే పదార్థాలు వాడొద్దు అని చెప్పాను. అందుకని ఏంటంటే మజ్జిగ లేకుండా మంచినీళ్ళు వేసుకుని చేసుకోవచ్చు. ఇవి రెగ్యులర్గా వాడితే ఇన్సోమేనియాకి అద్భుతమైనటువంటి పరిష్కారం. అలాగే త్వరగా తినటం అనే దాన్ని పూర్తి చేసి కడుపును ఖాళీగా వదిలేయాలి. మీరు 11 అయ్యేసరికల్లా మీ స్టమక్ లో ఇంకేమీ ఉండకూడదు. అప్పుడు లోపల ఒక డాక్టర్ ఉంటాడు, సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ యాక్టివ్ అవుతుంది. మీ బాడీలో ఉండే అనారోగ్య సమస్యలన్నింటినీ హీల్ చేస్తుంది. మీరు 10 గంటలకి 11 గంటలకి తింటూ ఉంటే ఇది ఎప్పుడు డైజెషన్ అవ్వాలి, ఎప్పుడు హీలర్ రావాలి, ఎప్పుడు రిపేర్ చేయాలి, సిస్టమ్ని బాడీ చేస్తున్నారు. గురుగారు, ఇందులో అంటే ఒక అనుమానం ఏంటంటే, నాకు ఇందాక మీరు చెప్పారు ఫ్రూట్స్ సాయంత్రం తీసుకోకూడదు అంటే, ఎలాంటి ఫ్రూట్స్ మనం ఒకవేళ సాయంత్రం తినాలి అంటే తీసుకోవాలి? విటమిన్ సి ఉండకూడదు, చలువ చేసేవి ఉండకూడదు, వేడి అంటే ఉష్ణానికి దగ్గరగా ఉండే పదార్థాలు ఉండాలి. ఏ ఉన్నాయో చూడండి, ఇవి అవే నేను చెప్పను. అలా అని మనకి దిగుమతి చేసుకునే ఫ్రూట్స్ ఉంటాయి, అస్సలు తినకూడదు. అవి కివి, డ్రాగను, ఇవి మన ప్రాంతాల్లో పండవు. నైసర్గిక స్వరూపం ప్రకారం మనకు పండవు. అవి మనకు పండంది ఏది కూడా మన సిస్టంలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు తీసుకునే ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ లోపల ఉంటే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ లేని దాన్ని బాడీ ఎలిమినేట్ చేస్తుంది, తీసుకోలేదు, దాన్ని ఎందుకు పనిచేయదు. మీరు తిన్నారు కివి, ఇంతకు ముందు మీ పూర్వీకులు ఎప్పుడన్నా తిన్నారా అని ఆలోచిస్తుంది, ఎతుకుద్ది. మీ డిఎన్ఏలో ఉంటే ఓకే యాక్సెప్టబుల్ అని లోపల తీసుకుంటుంది, లేకపోతే వదిలేస్తుంది, డబ్బులు వేస్ట్. అందుకని సీజన్ ప్రకృతికి తెలుసు, లోపల ప్రకృతి బయట ప్రకృతి. ఎండాకాలంలో మామిడి పళ్ళు వస్తాయి, సీజనల్ ఫ్రూట్స్ తినండి హ్యాపీగా. రేగు పళ్ళు వస్తాయి, నేరేడు పళ్ళు వస్తాయి, ఈత పళ్ళు వస్తాయి, రకరకాల ఫ్రూట్స్. ఇవన్నీ కూడా నా లోపల ఉన్నటువంటి బ్లూ ప్రింట్ లో ఉన్నాయి. నా సిస్టంలో మనం కంప్యూటర్ లెక్క ప్రకారం మాట్లాడుతుంటే సిపియూలు ఇవన్నీ కూడా హార్డ్వేర్ లో స్టోర్ చేసి పెట్టారు. కాబట్టి మీరు ఇక్కడ బటన్ నొక్కితే వస్తుంది బయటికి, లోపల లేకపోతే రాదు. గోధుమలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పండవు, కాబట్టి ఇక్కడ మనం అవి తినకూడదు. అకేషనల్ గా ఎప్పుడైనా తీసుకున్నా పర్లే. నార్త్ ఇండియా అంతా గోధుమలు పండుతాయి, అందుకని వాళ్ళు అదే తీసుకోవాలి. మన ప్రాంతానికి తగ్గట్టుగా మన పరిసరాల్లో ఏదైతే ఉన్నాయో అవే తినాలి. ఈ సీజన్ సమ్మర్లో ఏమొస్తాయి, చింతకాయలు వస్తాయి, అవి అందరూ తినాలి. వగరు రుచిని కలిగి ఉంటాయి, అది మనకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకు వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నిజంగా పిల్లలకి మంచి పరిష్కారం అయితే చెప్పారంటే, నిద్రలేని సమస్యలు ఉన్న వాళ్ళకి మంచి పరిష్కారం చెప్పారు గురుగారు. సూర్యోస్